సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాల సూచన మాట ఎఫెసీల పత్రిక 4వ అధ్యాయము 24 వచనం. నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు గారు తన పరిచర్య ప్రయాణాల్లో ఎఫెసీ సంఘ స్థాపన, దాని కొనసాగింపుకు ఆయన ఎంతో కృషి చేసి ఉంచాను. చెరసాలలో రాస్తున్నప్పుడు ఈ యొక్క పత్రికలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వారు విపరీత బోధల్లోకి లొంగిపోకుండా, విపరీత బోధలకు లోనవ్వకుండా దేవుని చిత్తానుసారంగా ఉంటూ, మరుముఖ్యంగా యూదులు గ్రీకులు అనే భేదం లేకుండా అన్నది ఆయన ముఖ్య ఉద్దేశము. అలాంటి స్వభావం కలిగిన వారికి అని చెప్పమంటే, మీ ప్రాచీన స్వభావం నుంచి నవీన స్వభావాన్ని మీరు ధరించుకునే అనగా మీ మనస్సు మారాలి. మీ పాత సాంప్రదాయాలు, ఆచారాలు, అతిక్రమములు విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చిన మాటలను పాటించాలని వారికి తెలియజేశాను. అలాంటి ఎఫెస్ సంఘమే కాదు, ఈ నేటి దినాన మనకు కూడా తెలియబడుతున్న మాట అంట, నవీన స్వభావాన్ని ధరించుకునేవాళ్ళను. నిజమే ప్రియ కుమార్తె, మనము చాలాసార్లు ఈ లోకంలో ఉన్న బోధలు కూడా మనము రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క సన్నిధిలో ఎదగకుండానే కార్యాలు జరగాలి. ఈ లోకంలో నాకు మంచి గృహం కావాలి, వాహనం కావాలి, ఉద్యోగం కావాలి అని ఇవి కావాలని కోరుకుంటాం, కానీ మన స్వభావాన్ని మనము మార్చుకోము. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఈ దినాన అతి గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే, నా ప్రియ సంగమా, ఈ లోకంలో కాదు, పరలోక రాజ్యంలో స్థానము దొరకడం. దాని కొరకు మనము ప్రయాసపడాలి. దాని కొరకు మనము జీవితాంతము కూడా దేవుని యొక్క సన్నిధిలో నవీన స్వభావాన్ని ధరించుకొని ఉండాలి. ప్రతిసారి లేదా ప్రతిరోజు మన పాపాలను ఒప్పుకొని మనం శుద్ధీకరించుకొని ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు ప్రభు తప్పనిసరిగా నూతన కార్యములు మన పట్ల నెరవేర్చును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవాన్ని కొందాలు. దేవాని సన్నిధి కాపుదల సంరక్షణ దయచేయండి. నీ కృపాక్షములతో నింపి నీ దీవెన, నీ ఆశీర్వాదం మాకు దయచేసి మమ్మల్ని నడిపించండి. దేవా, నువ్వు మాత్రమే గొప్ప కార్యం చేయగల సముద్రుడు. నీ అద్భుతమైన కార్యములు మా పట్ల నెరవేర్చి నీ యొక్క సన్నిధి మాకు దయచేయమని దేవాన్ని కొందాలు. నువ్వు అక్కడ మాత్రమే మహత్యమైన కార్య సముద్రం, నీ నూతనమైన కార్యములతో మమ్మల్ని నడిపించి బలపరచమని ఆయన నీ చిత్తానుసారంగా మమ్మల్ని దీవించి ఆస్వాదించి దేవాన్ని కృపలో భద్రపరచండి. ఇగో మరుముఖ్య ఉదయకాల సమయంలో నీ బిడ్డలు ఏదైతే అడుగుతున్నారో ఆయన వారి స్వభావాన్ని మార్చుకొని నవీన స్వభావంతో నేను ఎదుగుటకు సహాయం చేసి నీలో గొప్ప ఆశీర్వాదం నడిపించమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మికుంచి అడగండి, ప్రభు తప్పనిసరిగా మన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.